This is your last chance. After this, there is no turning back. You take the blue pill, the story ends. You wake up in your bed and believe whatever you want to believe. You take the red pill, you stay in Wonderland, and I show you how deep the rabbit hole goes. Remember, all I'm offering is the truth, nothing more. Hello everyone, I'm here to share my awesome experience with Vihapa. స్టార్టింగ్ నేను మెంటర్ కోసం చెప్దాం అనుకుంటున్నాను, మెంటర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ట్రేడింగ్ జర్నీ అనేది మన దగ్గర గైడెన్స్, మన ఎలా గైడ్ చేస్తున్నారు, మనం ఏ పాత్లో వెళ్తున్నాము, కరెక్ట్ పాత్లో వెళ్తున్నామా లేదా ఏమన్నా కొంచెం డీవియేట్ అవుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అది వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ అని చెప్పుకోవచ్చు మనం ట్రేడింగ్లో. అలా మనకి ఆ గైడెన్స్ అనేది నా మెంటర్ దగ్గర నుంచి వచ్చింది. తన పేరు ఫాజిల్ అన్న అయితే పిన్ టు పిన్ అసలు నేను ఎలా హార్డ్ వర్క్ ఎలా ఇవ్వాలో కూడా అన్న చెప్పాడు. లైక్ నువ్వు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఇలా విను, ఇలా బ్యాక్ టెస్ట్ చెయ్యి, ఇలా చూడు, అలా చూడు అని ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పుకుంటూ వచ్చాడు. సో నేను చాలా ప్యాక్స్ పర్చేస్ చేశాను ఫ్రమ్ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా. నేను ప్రతి ప్యాక్ ఏది కనబడితే అది కొనేసి వాళ్ళ దగ్గర నేను వాళ్ళ దగ్గర నేను పర్చేస్ చేసుకుని వాళ్ళ క్లాసులు విని అంతా చేసేవాడిని. బట్ వాళ్ళు ఎక్కడైనా సరే ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే నావి 120 to 130 కిలోమీటర్స్ నేను అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేసి మరీ నేర్చుకుందాం అన్నంత ఇంట్రెస్ట్ నాది. అలాంటి ఇంట్రెస్ట్ని కూడా చాలామంది మిస్యూజ్ చేసుకున్నారు. పోన్లే ఇది ఒక లాస్ట్ ఛాన్స్ కింద పెట్టుకున్నాను నేను విహాపా అనేది. ఇంక ఇది ఒక్కటే లాస్ట్. ఇది కూడా అందరిలాగా ఉంది అంటే ఇంకా నేను క్విట్ అయిపోదాం అనుకున్నాను. బట్ విహాపా ప్రూవ్డ్ దట్ నేను ఇంకా నాలో స్కిల్ ఉందని చెప్పి విహాపా నన్ను గుర్తించింది. చెప్పాలంటే ఫాజిల్ అన్న ప్రతిదీ వాళ్ళు ఇచ్చే కంటెంట్ కన్నా వాళ్ళు ఇచ్చే ఆ గైడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్, చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి నీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు చాలా అంటే మనం అది ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఓకే, ఇలా కూడా గైడ్ చేస్తారా, అసలు మన వాళ్ళు పెట్టిన ప్రైజెస్కి వాళ్ళు ఇచ్చే ఆ గైడెన్స్కి అసలు రెండు సంబంధం ఉండవు. అంత పీక్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ గైడెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ కోసం మనం చెప్పుకుంటే వాళ్ళు ఒక కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు మనకి. ఆ కంటెంట్లో ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు ఐసీటీ ఏంటంటే 1 or 2 అవర్స్లో మొత్తం అంతా కంటెంట్ అంతా చెప్పేస్తాడు. మనకు అది లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా అది ఒక కంటిన్యూస్ వీడియో అవ్వచ్చు, మనం ఎలాగన్నా అది మనం గ్యాదర్ చేసుకోలేము. బట్ మన విహాపాలో ఉన్న కంటెంట్, నేనైతే నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. నా కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఒక వీడియో కంప్లీట్ చేసి ఆ వీడియో మీద నేను ఒక 2 to 3 weeks నేను బ్యాక్ టెస్ట్ చేసేవాడిని. అలా బ్యాక్ టెస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని అలా పక్కన పెట్టుకోమని చెప్పాడు ఫాజిల్ అన్న. నిజంగా అన్నకి నేను ప్రతి లైవ్లో కూడా చెప్తూ ఉంటాను, అన్న మీ వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామన్నా అని చెప్తూ ఉంటాము. అంత బ్యాక్ సపోర్ట్ ఇచ్చాడు మాకు. యాజ్ ఏ స్టూడెంట్గా నేను చెప్తున్నాను, చాలా అంటే చాలా వర్త్ ఈ కోర్సు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే లైవ్ జరుగుతుంది మాకైతే, ఎవ్రీడే లైవ్ జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే కంటెంట్, వాళ్ళ కోర్స్ ఒక పక్క వస్తే లైవ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అన్న తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాకు లైవ్లో షేర్ చేస్తున్నాడు. దాంతో ఎవ్రీడే నేను ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో ప్రైజ్ ఎలా మూవ్ అవుతుంది, ప్రైజ్ యాక్షన్ అసలు ఈరోజు ఏమి ఉండబోతుంది, బేరిషా బులిషా, అసలు ఏ టైంలో ఎంట్రీ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్గా నేను తెలుసుకున్నాను. నేను లైవ్ మార్కెట్లో అనాలిసిస్ కూడా చేయగలుగుతున్నాను. అంత కెపాసిటీ నాకు ఇచ్చింది విహాపా. బట్ ఈ అన్నిటికి వాళ్ళు ఒకటే మాట అన్నారు స్టార్టింగ్లో, నువ్వు పర్చేస్ చేసేసాను, నాకు ఈసారి వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెంట్తో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ హార్డ్ వర్క్ 100కి 1000% ఉండాలి. అలా అయితేనే నువ్వు ఇది చూస్ చేసుకొని ముందే చెప్పాడు ఫాజిల్ అన్న. బట్ అన్నకు నేను చెప్పాను, అన్న నేను ముందు చాలా వాటికి నేను పే చేశాను అన్న, ఇలా నేను మోసపోయాను, బట్ ఇది నేను ఇంకా లాస్ట్ అనుకుంటున్నాను అంటే, అన్న ఓకే అయితే నువ్వు కరెక్ట్ పాత్కి వచ్చావు అన్నాడు. బట్ ఫస్ట్లో నేను ఒకటే అనుకున్నా,
అన్న ఇంకా ప్రతి ఒక్కడు ఇలాగే చెప్పాడు కదా, అంటే నేను పాస్ట్లో కూడా నాకు అందరూ ఇలాగే చెప్పారు, మీరు కరెక్ట్ వాటికి వచ్చారండి, ఇంకా మీకు సక్సెస్ అయిపోతారు మీరు, అది ఇది అని చెప్పారు. అది కూడా ఇలాగే అనుకున్నాను స్టార్టింగ్లో. బట్ ఒక హాఫ్ మంత్ కూడా కాదు, ఒక 1.5 వీక్ అనుకుంటా, నాకు మొత్తం అర్థమైపోయింది ఇంకా అసలు. అంటే నేను హార్డ్ వర్క్ ఇస్తే ఎలా ఉంటాను, ఏ లెవెల్లోకి నన్ను తీసుకెళ్తారు మెంటర్స్ అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది నాకు. ఎందుకంటే మెంటర్స్ వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రతిదీ ఇన్ డీటెయిల్గా కమ్యూనిటీలో మెంబర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో నేను ఒకడిని. నేను కమ్యూనిటీలో యాడ్ అయ్యి నియర్లీ 4.5 months అవుతుంది అనుకుంటా. నేను డే అండ్ నైట్, అది ఏ టైం అన్నా అవని, ఈ డే అండ్ నైట్ ప్రతి పిన్ టు పిన్ అలా నేను నోట్స్ రాసుకుని లైవ్ చాట్స్లో అనాలిసిస్ చేసుకుని, అది మిడ్ నైట్ అవ్వని లేదా కాలేజ్లోని అలా ఉండి నా టైం ఈ టైంకి నేను అలా ఉండేవాడిని. అది స్టార్టింగ్లో ఒక 1 hour ఇచ్చేవాడిని. అలా ఉండగా 1 hour కాస్త 1 day కూడా అయిపోయింది. అసలు అన్న తన లైవ్ ఎక్స్పీరియన్స్ నాతో చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఓకే నేను ఇంకా ఇస్తుంది తక్కువ హార్డ్ వర్క్, ఇంకా చాలా హార్డ్ వర్క్ ఇవ్వాలి, అలా 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 నేను బూస్టప్ అయిపోయాను. అన్న టిప్స్ కూడా ఇస్తాడు, లైక్ మీరు హార్డ్ వర్క్ చేయాలంటే మీరు వీటిని ఎలిమినేట్ చేయాలి, వీటిని ఇంక్లూడ్ చేయాలి మీ పర్సనల్ లైఫ్లో అని చాలా హెల్త్ టిప్స్ కూడా చాలా అంటే చాలా. అసలు అది కమ్యూనిటీ అనడం కన్నా ఒక ఫ్యామిలీలో ఏర్పడిపోయింది మాకైతే. ఆ కమ్యూనిటీలో ఉన్న చాలామంది స్టూడెంట్స్ 2-3 ఉన్నారు, వాళ్ళతో కూడా నేను సేమ్ ఎక్స్పీరియన్స్ మేమందరం ఆడుకున్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. బట్ హైలీ రికమెండెడ్ అసలు. బట్ ఒకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే, హార్డ్ వర్క్ ఇవ్వకపోతే ఇది విహాపా అనే కాదు, అటు ఐసీటీ కూడా ఏమీ చేయలేరు. 100కి 1000% హార్డ్ వర్క్ మన దగ్గర ఉంటే విహాపా ఈజ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్తా. థ్యాంక్ యూ. హాయ్ అండి. నా పేరు కీర్తి. నేను ఒక 2-3 మంత్స్ బ్యాక్ విహాపాలో జాయిన్ అయ్యాను ట్రేడింగ్ క్లాసెస్ గురించి. విహాపాలో జాయిన్ అవ్వకముందు ఏంటంటే, ఐసీటీ అంటే నాకు చాలా రాంగ్ వ్యూ ఉండేదనమాట. లైక్ చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే లైక్ యూట్యూబ్‌లో వీడియోస్ అలా సెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద 1 hour అండ్ 1.5 hour వీడియోస్ రావటం. చాలామంది ఓన్లీ ఇంగ్లీష్ లైక్ ఫారినర్స్ టీచ్ చేయడం, అవే వీడియోస్ అంతా చూసాను గానీ, బట్ తెలుగులో ఎవరు చెప్పినట్టు అంత కాన్ఫిడెంట్‌గా కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసినట్టు నాకంతా ఏం అనిపించలేదు. ఒక ఫ్రెండ్ వల్ల విహాపా గురించి తెలుసుకొని, సో, ఒకసారి సార్‌ని కాంటాక్ట్ అయినప్పుడు సార్ ఒకటే చెప్పారు. ఫస్ట్ ఏమంటే, ఒక 6 months అయితే టైము పక్కకు పెట్టండి లెర్నింగ్ కోసం. అది మాత్రం కన్ఫర్మ్‌గా చేయగలిగితేనే నా దగ్గర జాయిన్ అవ్వండి. 6 months టైం ఇవ్వలేకపోతే మాత్రం అది నేర్చుకున్నా గానీ మర్చిపోవడము, కాన్సెప్ట్స్ అన్నీ కన్‌ఫ్యూజ్ అయిపోయి తొందర నేర్చుకుంటే అన్నీ మర్చిపోతాం గదా! సో, అలా అవుతది. ఎవ్రీ కాన్సెప్ట్‌కి అట్‌లీస్ట్ కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకొని అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు లాంగ్ రన్‌లో కోర్సు అంతా యూజ్ అవుతది అని చెప్పారు. సో, అప్పుడు అనిపించింది మరీ 6 months అలా అలా అనుకున్నాను. బట్ తర్వాత కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించాను. చాలా హార్డ్ వర్క్ చేస్తేనే చిన్న చిన్న జాబ్స్ కోసం మనం చాలా హార్డ్ వర్క్ చేస్తాము. బట్ మనం కొంచెం కావాలని చేస్తున్నాం కాబట్టి దీనికి ఎంతైనా కొంచెం టైం అదంతా డెడికేట్ చేయాలనిపించింది. సో, ఇంక నేను జాయిన్ అయిపోయాను. సో, 50% క్లాసెస్ అయితే ఫస్ట్ ఫినిష్ చేశాను. ఫినిష్ చేసిన తర్వాత ఎవ్రీడే లైవ్‌కి అలా అటెండ్ అవ్వడం వల్ల నాకింకా అది చాలా బెనిఫిట్ అయిపోయింది. అంటే లైక్ ఆల్రెడీ 100% కోర్స్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ దగ్గరగా నేను కూడా ట్రేడ్ తీసుకోవడం, అట్లా అబ్జర్వ్ చేయడం, పోస్ట్‌లు అదంతా క్రియేట్ చేయగలుగుతున్నాను. బట్ ఏంటంటే మెయిన్ లైవ్ క్లాసెస్ వల్లనే నాకు యూజ్ అయింది అనిపించింది. అండ్ సార్ కూడా చాలా లైక్ ఎవ్రీ టైమ్ ఏదైనా డౌట్ ఉన్నా, ఎప్పుడు పోస్ట్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం, అదంతా కూడా నాకు చాలా నచ్చింది. కమ్యూనిటీలో అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడడం. ఫస్ట్ మెయిన్ కొంచెం పాజిటివ్ వైబ్స్ అదంతా క్రియేట్ అయింది కమ్యూనిటీలో. ఎందుకంటే వేరే కమ్యూనిటీస్‌లో మనకి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడడానికి ఉండదు. టెలిగ్రామ్‌లో అంతా బ్లాక్ చేసేస్తారు. ఎవరికెవరు తెలీదు. అలా ఉంటది కదా! బట్ ఇక్కడ అలా ఏమి ఉండలేదు. అది ఒకటి బావుంది. అండ్ అంతా బావుంది. ఇంకా కమింగ్ ఒక 4-5 మంత్స్ హార్డ్ వర్క్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా సక్సెస్ వచ్చిద్దని నేను బిలీవ్ చేస్తున్నాను. విహాపాలో నాకు వీకెండ్ యాక్టివిటీ ఒకటి కూడా బాగా నచ్చింది. అంటే లైక్ ఎవ్రీ వీక్ సేమ్ గాకుండా
ఒక సార్ సజెస్ట్ చేస్తారనమాట. లైక్ ఒక వీకెండ్ ఏంటి, ఆ వీక్‌లో జరిగిన ట్రేడ్స్ ఏమేం చేశారు, ఏంటి అది మొత్తం ఒక స్క్రీన్ షాట్స్ పెట్టుకోండి. సో, దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే వీకెండ్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ ట్రేడ్ జర్నలింగ్ అని చెప్పేసి మనకది చాలా చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఎందుకంటే నేను 2 మంత్స్ బ్యాక్ జాయిన్ అయినప్పుడు ఒక స్టార్టింగ్ స్టేజ్‌లో కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టుకునేదాన్ని. ఆ స్క్రీన్ షాట్స్‌కి ప్లస్ నేను కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత డ్రా చేసే స్క్రీన్ షాట్స్‌కి నాలో నేను చాలా అబ్జర్వ్ చేసుకున్నాననమాట. సో, ఆ ట్రేడ్ జర్నలింగ్ అని చెప్పేసి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. సో, ఇంక అప్పటి నుంచి ఎవ్రీడే ఏం ట్రేడ్ చేసుకున్నామో అది కంపల్సరీగా ఒక స్క్రీన్ షాట్, లండన్‌లో ఏం జరిగింది, న్యూయార్క్ సెషన్‌లో ఏం జరుగుతుంది. సో, అదంతా నోట్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ లాగా చేసుకుంటే మనలో మనకి ఎంత చేంజెస్ వచ్చింది అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై అయిపోతదనమాట. దాన్ని బట్టి మనం పేపర్ ట్రేడ్ చేసేటప్పుడు, లైవ్ అకౌంట్స్‌లో చేసేటప్పుడు ఇంకేం నేర్చుకోవాలి, ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా, అప్‌గ్రేడ్ చేసుకోవాల్సొచ్చినా ఆ జర్నలింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుందని నాకనిపిచ్చింది. సో, అందుకే నేను కంపల్సరీగా ట్రేడ్ జర్నలింగ్ ఒకటి చేసుకుంటాను. అది కూడా సారే చెప్పారు. లైక్ ఎలా జర్నల్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక యాప్ ఒకటి సజెస్ట్ చేశాడు. అది చాలా యూజ్ అయింది. యాహ్! దట్స్ ఇట్. హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను విహాపలో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, నా మెంటల్ సపోర్ట్ అనేది బాగా నచ్చింది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అన్న రిప్లై ఇవ్వడం, ఆ డౌట్ అనేది క్లారిఫై అయ్యేదాకా చెప్పడం. సపోజ్ ఆ డౌట్ అనేది మెసేజ్లో కుదరకపోతే లైవ్ డౌట్ సెషన్ తీసుకొని 2 to 3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిఫై అయ్యేదాకా అడగడం. సో ఇప్పుడు అన్న బిజీగా ఉన్న సుభాష్ అన్న కానీ, ఈశ్వర్ అన్న కానీ ఆ డౌట్ సెషన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇవన్నీ నాకు లెర్నింగ్ కలిపి బాగా ఎక్స్పీరియన్స్ అండ్ యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్, డిస్కౌంట్ కమ్యూనిటీ మెంబర్స్. ఇక్కడ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, మంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు బాగా సపోర్టివ్ ఉండడం, ఇది ఒక మంచి హెల్తీ కమ్యూనిటీ, నాకు బాగా యూజ్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్, నా లెర్నింగ్ కర్వ్ ఎలా ఉండేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఐసీటీ కాన్సెప్ట్స్ అంటేనే చాలా భయం. అయ్యో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంత నేర్చుకోవాలి, ఇంత చూడాలి ఆ మార్కెట్. సో అన్న అది మాకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం. సపోజ్ ఆ మార్కెట్ ఈరోజు మాకు మార్కెట్ కండిషన్ అర్థం కాకపోతే ఆ రోజు లైవ్ సెషన్ తీసుకొని ఎవ్రీడే ఏముంటుంది, ఆ రోజు మార్కెట్ ఇలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మార్కెట్ కండిషన్ అప్పుడు ఇలా చూడడం. సో ఇవన్నీ మాకు లర్నింగ్ కర్వ్ అండ్ ఎక్స్పీరియన్స్కి చాలా యూస్ అయింది. సో నాకు 1 year, సో నేను ఈ కోర్స్ జాయిన్ 6 months బిఫోర్ నాకు 1 year ఎక్స్పీరియన్స్. ఆ 1 yearలో నేను ఏం నేర్చుకోలేదు, నా టైం వేస్ట్. ఇలా డౌట్స్ చెప్పడం ఎవరు లేరు, నో సపోర్ట్. ఇక్కడికి వచ్చాక నాకు ఫుల్ మోటివేషన్, సపోర్ట్, ఎవ్రీథింగ్. సో ఇలా నా లర్నింగ్ కర్వ్కి బాగా యూస్ అయింది. సో అన్న మాకు నాట్ ఓన్లీ ట్రేడింగ్, పర్సనల్ లైఫ్, రియల్ లైఫ్, ట్రేడింగ్ లైఫ్ ఎలా ఎలా హ్యాపీగా ఉండాలి, స్ట్రెస్ఫుల్గా కాకుండా హ్యాపీ జర్నీ లీడ్ చేయడం, ఇవన్నీ మాకు అన్న నీట్గా నేర్పించి ట్రేడింగ్ లైఫ్ అనేది హ్యాపీగా ఈజీ మెథడ్లో మాకు నేర్పించారు. సో ఇంత సపోర్ట్ నేను ఇప్పుడు దాకా ప్రీవియస్ కోర్స్లో నేను ఎక్కడ చూడలేదు. సో దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ అండి. నేను బెంగుళూరులో ఉంటాను. నేను విహాపాలో 1 ఇయర్ నుంచి ట్రేడింగ్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇదేంటంటే బేసికల్‌గా మీకు విహాపాలో ఫండమెంటల్ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో ఉంటుంది. తెలుగు వాళ్ళకి ఇది నిజంగా వరమండి. ఎందుకంటే మనకేదైనా నేర్చుకోవాలంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే మనకి అవతల వాళ్ళు చెప్పేది అర్థం కాదండి. యాక్చువల్‌గా నేను విహాప ముందు హిందీలో తీసుకున్నాను 2 కోర్సెస్. తర్వాత ఇంగ్లీష్‌లో ఒక 2 కోర్సెస్ తీసుకున్నాను. నేను తీసుకున్నాను కానీ ఆ ఫండమెంటల్స్ ఏమవుతున్నాయంటే చెప్పేటప్పుడు ఎయిదర్ మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటమో, లేకపోతే వాళ్ళు సరిగ్గా చెప్పకపోవటమో, మొత్తం మీద ఆ క్లారిటీ అయితే రాలేదండి నాకు. విహాపలో ఏమవుతుందంటే తక్కువ మంది అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీడే లైవ్ సెషన్స్ ఉండటం ఒక అడ్వాంటేజ్. దానివల్ల మీకు ఏదున్నా గానీ డౌట్స్ మనం ఓపెన్‌గా అడగొచ్చు. ఇది ఫాజిల్ గారు నడుపుతున్నారు. ఆయనలో ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఈస్ హావింగ్ మోర్ పేషెన్స్. యాక్చువల్‌గా మనకి ట్రేడర్స్‌కి కావాల్సిందేంటంటే పేషెన్స్ చాలా ఎక్కువుండాలండి. అది ఆయనకి చాలా ఉంది పేషెన్స్. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ మనం ఇన్ డీటెయిల్‌గా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది ఆన్‌లైన్‌లో 80 సెషన్స్ దాకా ఉన్నాయి ఆయనయి, రికార్డెడ్ సెషన్స్. అవి ఏమవుతాయంటే మనం ప్లేబ్యాక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లేబ్యాక్ చేసుకొని చూస్తూ ఉండొచ్చు. ఇదేమో లైఫ్ టైమ్ ఇదుంటుంది. మెంబర్‌షిప్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ 1-to-1 పర్సనల్ మెంటర్‌షిప్ కూడా ఉంటుంది. అందులో ఏంటంటే మీకు 1 అవర్ 1-to-1 మీకు డైలీ ఆయన మీకు మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తారు. అండ్ ఫండమెంటల్స్ అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇందులో నాకు తెలిసిందేంటంటే విహాపాకు వచ్చిన తర్వాత
మనం ఓన్లీ ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ మనకు దొరుకుతుంది. అయితే ఇంతకుముందు బిఫోర్ విహాప కన్నా ముందు నాకెలా కన్‌ఫ్యూజన్ ఉండేది అంటే, ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చెయ్యాలి అనే ఒక కన్‌ఫ్యూజన్ ఉండేది. విహాపాలకొచ్చిన తర్వాత కంప్లీట్‌గా కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది. నేర్చుకోవాల్సింది మొత్తం వాళ్ళు నేర్పిచ్చారు. కేవలం ఏంటంటే పేషెన్స్‌తో ఆ బ్యాక్ టెస్టింగ్ చేసి మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అనే ఒక ఇందులో ఉన్నాను. నేను క్లియర్‌గా చెప్తాను. నేను మీన్స్ ఔట్ ఆఫ్ ద కంట్రీ కూడా 2, 3 కోర్సెస్ చేశాను. నాకు ఇంత క్లారిటీ అయితే ఎక్కడ దొరకలేదు. అండ్ హిందీ వాళ్ళ దగ్గర కూడా నేను ఒక 2, 3 ఆన్‌లైన్ కోర్సెస్ చేశాను. అంతా మిగతా వాళ్ళందరూ ఏంటంటే అండి ఒకటే. జస్ట్ బొమ్మ చూపిచ్చేసి వాళ్ళు అదే అంటారు కదా! మనకి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు అన్నట్టుగా మన వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటారు. ఇందులో అయితే ప్యూర్‌గా అసలు అలాంటిదేం లేదండి. యాక్చువల్‌గా ఇతను చాలా ఫాజిల్ గారు అనే అతను చాలా అతను మాక్సిమం ఎఫర్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ హి ఈస్ వెరీ ఆహ్, యూ నో కూల్ పర్సన్. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా గాని చాలా సింపుల్‌గా రిజాల్వ్ అయిపోతాయి. మనం ఏమి లేదండి. జస్ట్ ఆయన ఎలా చెప్తే అలా మనకేమి తెలీదు అనుకుని మనం అందులో దిగితే ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అయితే చాలండి. ఇంకేం అవసరం లేదు. ఇంకోటి మీ డబ్బులు మీరు అదర్ దాన్ దిస్ మనీ మీన్స్ ఎంట్రీ లెవెల్‌లో ఉన్న మనీ కన్నా మిగతా ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు. వీళ్ళు చాలా జెన్యూన్. మిగతా వాళ్ళలాగా ఏంటంటే మీరు అది జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకో కోర్స్ జాయిన్ అవ్వండి. ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ నేను 1 ఇయర్ బ్యాక్ స్టార్టింగ్ ఇనీషియల్ ఫీజ్ ఎంతో ఉంది. జస్ట్ 10,000 ఆర్ ప్లస్ ఎంతో ఉన్నట్టుంది అప్పుడు. ఆ ఫీజ్ కట్టాను. అప్పటినుంచి నేను వదిలినా వాళ్ళు నన్ను వదలతలేదండి. ఎవ్రీడే క్లాస్‌కి జాయిన్ అవుతున్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అది ఇది అని రోజు మెసేజ్‌లు కానీ, తర్వాత డిస్కార్డ్ ఇదుంటుంది. అందులో ఎప్పుడూ మెసేజ్ వస్తూనే ఉంటాయి. అండ్ నేను నాతో పాటు నేను చాలా చూస్తూ ఉన్నాను. చాలా లోకల్ గైస్ అంటే విలేజ్‌లో నుంచి వచ్చిన వాళ్ళు గూడా ఎంతోమంది డెవలప్ అయ్యారు. ఈ దాంట్లో. దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో, అల్టిమేట్ ఏంటంటే మనకి డబ్బులొస్తుంటే చాలా బావుంటుందండి. అండ్ మన రిస్క్ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గిపోతుంది. ఈయన మెయిన్ రిస్క్ మీద కూడా బాగా కాన్సంట్రేషన్ చేస్తారు. ఈ ఐ ఫీల్ హి ఈస్ వెరీ మచ్ జెన్యూన్ పర్సన్ అండి. ఫాజిల్ గారు అనే ఆయన చాలా జెన్యూన్ పర్సన్. ఐ కెన్ రికమెండ్ ది బిహాపా అండి. థాంక్ యూ.